అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిధిలోని ఇళ్లు, భూములు వేలం వేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇళ్ల వేలం కోసం హౌసింగ్ సంస్థకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిధిలోని ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. పలు జిల్లాల్లో హౌసింగ్ కార్పొరేషన్కు భూములు కేటాయించింది. వాటిని బేరం వేసి 1,500 కోట్లకు పైగా ఆదాయాన్ని సంపాదించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. వివిధ దశల్లో ఉన్న ఇళ్లను వేలం వేయాలంటే ఏ పద్ధతిని అనుసరించాలి, ధర ఎంత నిర్ణయించాలి అనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్లాట్లు, భూముల ధరలను నిర్ణయించేందుకు ఇప్పటికే ప్రభుత్వం కమిటీలు వేసింది. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు. ఇళ్ల నిర్మాణంతో పాటు ప్లాట్ల విక్రయాలను చేపట్టాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యతరగతి వర్గాలకు ఇళ్లు కేటాయించేందుకు సన్నాహాలు చేసింది. అందుకోసం హైదరాబాద్తో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల పరిధిల్లోనూ భూములను సేకరించింది. వాటిని హౌసింగ్ కార్పొరేషన్కు బదలాయించింది. ఇప్పటికే కొన్ని చోట్ల నిర్మాణాలు చేపట్టారు. మరికొన్ని చోట్ల భూములు ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్లో రాజీవ్ స్వగృహ ప్రాజెక్టు కింద ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. పోచారం, గాజుల రామారం, జవహర్ నగర్లలో 26 టవర్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో అసంతృప్తిగా ఉన్న ఇళ్లు, ప్లాట్లు కలిపి 1,703 వరకు ఉన్నట్లు అంచనా. నల్లగొండ, ఆసిఫాబాద్, వికారాబాద్ జిల్లాలో 1,300 ఇళ్లను నిర్మించారు. 135 నుంచి 140 ఎకరాల భూమి ఖాళీగా ఉంది. వాటన్నింటినీ బేరం వేసి ఆదాయ మార్గాలను సేకరించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.